హెడింగ్ పెట్టుకోండి. యూనిట్ 1 వెక్టార్ క్యాల్కులస్. వెక్టార్ డిఫరెన్షియేషన్. If a vector capital R varies continuously as a scalar variable small t, changes, then capital R is said to be a function of t and is written as capital R equal to f of t, and is written as capital R equal to f of t. We define derivative of a vector function capital R equal to f of t. అమ్మ నోట్ చేస్తున్నారా? హలో, క్యాపిటల్ R ఈక్వల్ టు f of t యాజ్ లిమిట్ డెల్టా t టెన్స్ టు 0. కాంట నోట్స్ చూడండి. యాజ్ లిమిట్ డెల్టా t టెన్స్ టు 0 f of t ప్లస్ డెల్టా t మైనస్ f of t ప్లస్ డెల్టా t minus f of t whole by delta t. That is the definition for derivative. నోట్స్ చూసుకోండి ఒకసారి. నోట్స్ చూడండి. ఇక్కడ నా ఫింగర్తో నేను చూపిస్తున్నాను. లిమిట్ సిగ్నల్ లేదా? లిమిట్ అంటే మీరు డెరివేటివ్ డెఫినేషన్ నోట్ చేస్తారు చూస్తారా? లిమిట్ డెల్టా t టెన్స్ టు 0 మీకు f of t ప్లస్ డెల్టా t మైనస్ f of t whole by delta t. It is defined by d of f by dt equal to f dash t. That is the vector differentiation definition. అందరు నోట్ చేస్తారమ్మా? నెక్స్ట్ వన్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. బిందు నోట్స్ క్లారిటీగా కనిపిస్తుందా? స్కేలార్ పాయింట్ ఫంక్షన్ నెక్స్ట్ డెఫినిషన్ నోట్ చేయండి అమ్మా. If to each point TWO2, if to each point P of R, capital P bracket R, P of R of a region of capital E, capital R, region kada, capital P of capital R, of a region of capital E, in space then corresponding at a different scalar is denoted by capital F of R, capital F bracket lo R. It is called a scalar point function. It is called a scalar point function.
Example, f of r equal to x square yz plus xy plus z square. X square yz plus xy plus z square అంటే మన స్కేలార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xyలో ఉంటుంది. అది వెక్టార్ అంటే ఐ బార్ జే బార్ కే బార్లు వస్తాయి. కంప్లీట్ చేశారమ్మా? నెక్స్ట్ డెఫినేషన్, వెక్టార్ పాయింట్ ఫంక్షన్. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. నోట్ చేయండి. ఇఫ్ టు ఈచ్ పాయింట్ TWO2, if to each point P of R of the region capital R in space their correspondence at definite vectors denoted by f of r and it is called the vector point function. Example, f bar, క్యాపిటల్ ఎఫ్కి పైన యారో మార్క్ పెట్టండి అమ్మ. యారో మార్క్ కానీ గీత కానీ కంపల్సరీగా ఉండాలి వెక్టార్కి. ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ ఐ బార్ ఈజ్ ఎ వెక్టార్ కదా, ఐ బార్ కూడా యారో మార్క్ పెట్టండి. ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్. ఐ బార్ జే బార్ కే బార్ ఆర్ ద వెక్టార్స్ అన్నమాట, డైరెక్షన్స్. నోట్ చేస్తారా? వెక్టార్ ఆపరేటర్ డెల్. డెల్టా రివర్స్ చేసి రాసాము, దట్ ఈస్ ద డెల్ అనమాట. అది వెక్టార్ ఆపరేటర్ డెల్. నోట్ చేయండి అమ్మా, డెఫినేషన్ నోట్ చేయండి. ద ఆపరేటర్ on the right side of the equation is in the form of a scalar product is defined by del. DL అని రాయండి, బ్రాకెట్లో సింబల్ రాసుకోండి. నెక్స్ట్ స్టెప్, డెల్ ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు, డెల్ అంటే అసలు ఏంటో రాయండి, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. అమ్మా, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. త్రూఅవుట్ యూనిట్ అంతా డెల్ అంటే మీకు అది ఐడియా రావాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తాం డెల్ని. సో డెల్ స్టాండర్డ్ ఫామ్ ఈజ్ ఐ డెల్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. డో డెరివేటివ్. నోట్ చేస్తారా? దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఫర్ డెల్. సో డెల్ అంటే ఏంటి చెప్పండి? ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఫర్ డెల్. మీకు నోటెడ్ రావాలి బాగా. నెక్స్ట్ గ్రేడియంట్ హెడ్డింగ్ పెట్టండి, GRADIENT, గ్రేడియంట్.
Next definition is gradient. Heading better, Amma. Let phi of xyz, phi function తెలుసు కదా phi అనేది, phi of xyz be a scalar point. అంటే అది ఎలా ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZలో ఉంటుంది. స్కేలార్ అంటే XYZలో ఉంటుంది. be a scalar point, comma phi the function and continuously differentiable, phi the function and continuously differentiable, then the vector del phi is called gradient of the scalar function. Gradient of the scalar function, and it is written as చూడండి అమ్మ, నోట్స్లో చూడండి. గ్రేడియంట్ అంటే ఎలా రాస్తారు, GRAD అని రాస్తే చాలు, ఫుల్ ఫామ్ రాయక్కర్లా. రాసేటప్పుడు ఎలా రాస్తారు, GRAD అని రాస్తారు. ప్రొనౌన్సియేషన్ ఫుల్గా గ్రేడియంట్ అని చదువుతాం. GRAD phi అంటే గ్రేడియంట్ phi ఈక్వల్ టు del phi. ఇట్ ఈజ్ ఇట్స్ డెఫినిషన్. గ్రేడియంట్ phi ఈక్వల్ టు del phi. నోట్ చేశారమ్మా, నోట్స్లో చూసుకోండి. దానికి చక్క స్క్వేర్ బ్రాకెట్స్ వేయండి. ఎక్కడన్నా గ్రేడియంట్ phi రాగానే మీరు del phi రాయగలగాలి. సో గ్రేడియంట్ phi ఈక్వల్ టు del phi. సో దీని యొక్క ఫామ్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూడండి. గ్రేడియంట్ phi ఈక్వల్ టు del phi, బట్ ఆల్రెడీ వీ నో దట్ del ఈజ్ I bar dou by dou x ప్లస్ J bar dou by dou y ప్లస్ K bar dou by dou z. del ప్లేస్లో del డెఫినిషన్ రాసేసేయండి. బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఇంటూ phi చేయండి. ఈ phi అనేది మనకేంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ XYZలో ఉంటుంది కాబట్టి ఈ phiని ప్రతి డెరివేటివ్కి అప్లై చేయండి. నెక్స్ట్ స్టెప్ చూడండి. దట్ ఈజ్ del phi ఈక్వల్ టు I bar ఇంటూ dou phi by dou x ప్లస్ J bar ఇంటూ dou phi by dou y ప్లస్ K bar ఇంటూ dou phi by dou z. నోట్ చేస్తారమ్మా. గ్రేడియంట్ phi ఈక్వల్ టు వాట్ ఇస్ ద, ఇప్పుడు మనం చెప్పిన డెఫినిషన్స్లో మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి. డెల్ స్టాండర్డ్ ఫామ్. వాట్ ఈస్ డెల్ స్టాండర్డ్ ఫామ్? if phi equal to x square plus y minus z minus 1, if phi equal to x square plus y minus z minus 1, find gradient phi at పాయింట్ ఇచ్చాడమ్మా 1 0 0. అది మనకేమన్నాడు, గ్రేడియంట్ phi ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ అనేది మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఫాలో అవుతున్నారా? ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. నోట్ చేయండి అమ్మ. రిమైనింగ్ బాయ్స్ చూడండి, ఎవరెవరు వచ్చారు. హేమంత్ ఒకడు వచ్చాడు. ఫైండ్ గ్రేడియంట్ phi GRAD అని రాయండి. ఎట్ పాయింట్ 1, 0, 0. ఎట్ 1 బ్రాకెట్స్ వేయండి. ఎట్ 1, 0, 0. నోట్ చేయండి. గివెన్ దాట్ సొల్యూషన్ పెట్టండి. గివెన్ దాట్ phi ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ 1. పాయింట్ ఈక్వల్ టు, ఫస్ట్ గివెన్ డేటా రాసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ గివెన్ డేటా. నెక్స్ట్
find out term is gradient phi. grad phi equal to its definition is del phi. రాసి దానికి స్క్వేర్ బ్రాకెట్స్ వేసేయండి అమ్మా, స్టాండర్డ్ ఫామ్ కదా. బట్ వీ నో దట్ డెల్ ఈక్వల్ టు, సో డెల్ స్టాండర్డ్ ఫామ్ రాయండి, ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై ప్లస్ కే బార్ డో బై డో జెడ్. సో ఫ్రమ్ దిస్ gradient phi equal to del phi, that is equal to, ఇప్పుడు నోట్ చేయండి, I bar డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై ప్లస్ కే బార్ డో బై డో జెడ్. బ్రాకెట్స్ వేయండి అమ్మా, ఎందుకంటే మీరు ఇంటూలు పెట్టద్దు, మనకి ఇంటూ అంటే డాట్ ప్రొడక్ట్ నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ టర్మ్స్లో. ఇంటూ పక్కన 5 అంటే ఎంత చెప్పండి, గివెన్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ 1, దానికి కూడా బ్రాకెట్ వేసి నోట్ చేస్తారమ్మా. ఇప్పుడు చూడండి, సో గ్రేడియంట్ ఫై ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్, ఈ ఫై అనే టర్మ్ ప్రతి డెరివేటివ్కి అప్లై చేస్తాం, దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ 1 ప్లస్ జే బార్ ఇంటూ డో బై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ 1 ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ, సో చూడండి డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ టర్మ్ అంటే యూ కెన్ అప్లై పార్షియల్ డెరివేటివ్. డో బై డో ఎక్స్ ఏంటి చెప్పండి, పార్షియల్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ చేసినప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఆల్ కాన్స్టెంట్, వినిపిస్తుందా? సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఈజ్ 2x, వై డెరివేటివ్ ఏమవుతామా, వై డెరివేటివ్ 0, జెడ్ డెరివేటివ్ 0, 1 డెరివేటివ్ 0 ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ దిస్ టర్మ్ చెప్పండి, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఈజ్ 0, వై డెరివేటివ్ ఈజ్ 1. అమ్మా పార్షియల్లీ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం, సో జెడ్ డెరివేటివ్ ఈజ్ 0, కాన్స్టెంట్ ఈజ్ 0 ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ అంటే పార్షియల్లీ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, రిమైనింగ్ టర్మ్స్ ఆల్ కాన్స్టెంట్. చెప్పండి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఈజ్ 0, అమ్మ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం. వై డెరివేటివ్ ఈజ్, జెడ్ డెరివేటివ్ ఈజ్ 1 డెరివేటివ్ ఈజ్ 0. సో చూడండి గ్రేడియంట్ ఫై ఈక్వల్ టు, ఇక్కడ ఏంటో ముందు మనకి ఓన్లీ 2x ఉంది, సో 2x ఐ బార్, మనకి ఇక్కడ ఓన్లీ 1 ఉంది, ప్లస్ జే బార్, ఇక్కడ ఓన్లీ -1 ఉంది, మైనస్ కే బార్, బార్ పెట్టండి లేకపోతే యారో మార్క్ పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. సో మనకేమొచ్చింది ఇప్పుడు గ్రేడియంట్ ఫై వచ్చేసింది. కానీ ఇంకా ఏమన్నాడు, మనకి ఒక పాయింట్ ఇచ్చాడు, ఈ గ్రేడియంట్ ఫైన ఆ పాయింట్ దగ్గర కూడా ఫైండ్ అవుట్ చేయండి, దాని వాల్యూ ఎలా ఉంటుందో అంటున్నాడు. దట్ ఈస్ గ్రేడియంట్ ఫై ఎట్ ద పాయింట్ 1, 0, 0 అంటే చూడండి, ఇట్ ఈస్ ఎక్స్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ వై వాల్యూ అండ్ ఇట్ ఈస్ జెడ్ వాల్యూ. సో సబ్స్టిట్యూట్ ఇన్ ద అబౌవ్ గ్రేడియంట్ ఫై. సో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, జెడ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అది వాడిచ్చిన పాయింట్. ఆ పాయింట్ అమ్మ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి సాల్వ్ చేస్తున్నాం. సో 2 × 1 ఐ బార్ ప్లస్ ఇక్కడ మనకి వై టర్మ్ లేదు, ఓన్లీ జే బార్ అంటే జే బార్, జెడ్ టర్మ్ లేదు, ఓన్లీ కే బార్ ఈజ్ కే బార్. సో గ్రేడియంట్ ఫై ఎట్ ద పాయింట్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ప్రాబ్లం కంప్లీట్ ఏం చూసుకోండి. మీరు ఇంట్రడక్షన్ బాగా ఫాలో అయితేనే ముందు ముందు టాపిక్స్ చేయగలుగుతారు. అండ్ గ్రేడియంట్ ఫై
ఫైండ్ గ్రేడియంట్ phi if phi equal to xyz at 1,1,1. Find gradient phi if phi equal to xyz. ఫంక్షన్ ఎలా ఇచ్చాడు? xyz అని ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఈ ప్రాబ్లంలో పాయింట్ కూడా ఇచ్చాడు. పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా? 1, 1, 1 ఇచ్చాడు. చూడండి, గివెన్ దాట్ ఫస్ట్ గివెన్ డేటా రాసుకోండి. phi equal to xyz and the given point is 1, 1, 1. Find out term is gradient phi. So gradient phi means, it's by the definition it is del phi. Square brackets lo mention cheyandi. Gradient phi equal to del phi. But we already know that del is I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z. So gradient phi equal to del is I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z into phi is xy z. సో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సింప్లిఫికేషన్లో ఏంటి? ద స్కేలార్ ఫంక్షన్ అప్లై టు ఈచ్ డెరివేటివ్, దట్ ఈస్ dou by dou x ఆఫ్ xyz ప్లస్ j bar ఇంటూ dou by dou y ఆఫ్ xyz ప్లస్ k bar ఇంటూ dou by dou z ఆఫ్ xyz. వచ్చేసారమ్మా? ఇప్పుడు ఒకసారి నేను డెరివేటివ్ చెప్తాను, వినండి. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏమొచ్చింది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ మైనస్ 1 వచ్చింది. సో డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినప్పుడు డైరెక్ట్గా ఎక్స్ టర్మ్స్ చేసాము. రిమైనింగ్ టర్మ్స్ అన్ని జీరోస్ అయిపోయినాయి, ఎందుకంటే అవి సెపరేట్గా ఉన్నాయి, మధ్యలో ప్లస్లు మైనస్లు ఉండి సెపరేట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఇక్కడ కంబైన్ చేసి ఇచ్చాడు. ఎక్స్ వై జెడ్ అనేది కంబైన్ చేసి ఇచ్చాడు. చూస్తున్నారా ఫంక్షన్ని? సో మనం ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్గా పక్కన పెట్టి మనకు కావాల్సిన టర్మ్ ఒక్కదాన్నే మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఫాలో అవుతున్నారా? సో మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కదా అని వై టర్మ్ని జెడ్ టర్మ్ని చేసామనుకోండి, జీరోస్ వచ్చేస్తాయి. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కదా అని ఎక్స్ టర్మ్ని జెడ్ టర్మ్ని చేస్తే జీరోస్ అయిపోతాయి. ఫాలో అవుతున్నారా? అక్కడున్న ఓన్లీ ఎక్స్ టర్మ్ని, ఓన్లీ వై టర్మ్ని, ఓన్లీ జెడ్ టర్మ్ని చేస్తాము. రిమైనింగ్ టర్మ్ని కాన్స్టెంట్గా పక్కన పెడతాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్ చూడండి, dou by dou x ఆఫ్ xyz ఉంది. అంటే పార్షియల్లీ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఎక్స్ టర్మ్ని టచ్ చేయండి, రిమైనింగ్ 2 టర్మ్స్ని కాన్స్టెంట్గా పక్కన పెట్టేయండి.